ఫ్రెండ్స్, భరణి గారి విషయంలో తనూజ చేసిన పెద్ద పని ఏంటి? అసలు భరణి గారు ట్రైన్ ఎక్కాల్సిన అవసరం ఏంటి అనేది కనుక చూస్తే ఫస్ట్ మనకి ఈ కెప్టెన్సీ కంటెండర్కి అంటే కెప్టెన్సీ టాస్క్కి సంబంధించిన గేమ్ ఏంటో చూద్దాం. అక్కడ గార్డెన్ ఏరియాలో 2 ట్రైన్లు ఉంటాయి, బ్లూ ట్రైన్, రెడ్ ట్రైన్. ఫస్ట్ బటన్ మోగినప్పుడు ఏ కంటెస్టెంట్ అయితే అంటే పోటీదారులు కాకుండా మిగతా కంటెస్టెంట్స్ ఎవరైతే ఫస్ట్ వచ్చి ట్రైన్ డ్రైవర్గా కూర్చుంటారో వాళ్ళకే అక్కడున్న కంటెండర్స్ని రిమూవ్ చేసే అవకాశం ఉంటుంది. అయితే ఏ ట్రైన్లో ఉన్న డ్రైవర్ డెసిషన్ చెప్పాలి అని కనుక చూసినట్టయితే అది బిగ్ బాస్ చెప్తాడు. అంటే రెడ్ ట్రైన్ లేదంటే బ్లూ ట్రైన్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అనమాట. అయితే ఫస్ట్ వచ్చేసరికి అటు నిఖిల్ ఇటు రాము ఇద్దరు కూర్చున్నారు. అయితే తనుజకి రాము, సాయి, అలాగే కళ్యాణ్, ఇంకా చెప్పాలి అంటే దాదాపుగా నిఖిల్ కూడా తనకి సపోర్టింగ్గా ఉన్నాడు. అయితే నిఖిల్ దానిలో దివ్య, సుమన్ శెట్టి, రితు, ఇమాన్యుల్ కూర్చున్నారు. ఫస్ట్ భరణి గారు రాము దానిలో కూర్చుంటే తనూజ వెళ్ళిపోయి భరణి గారి పక్కన కూర్చుంది. అయితే భరణి గారి పక్కన కూర్చోకుండా నిఖిల్ పక్కన కూర్చుని ఉంటే భరణి గారు నెక్స్ట్ రౌండ్కి వెళ్ళి ఉండేవారు. అక్కడ మేబీ నిఖిల్ ఇమాన్యుల్ని తీసేసి ఉండేవాడు. ఎందుకంటే నిఖిల్ ఆల్రెడీ ఒక్కసారి కెప్టెన్ అయిన వాడిని నేను సపోర్ట్ చేయనని చెప్పాడు. అయితే భరణి గారి పక్కన కూర్చోవటం వల్ల భరణికి రాము సపోర్ట్ చేయకుండా తనూజని సపోర్ట్ చేసి భరణి గారిని తీస్తారు. ఇక్కడ తనూజ ఉద్దేశం ఏంటి అంటే భరణి గారు అస్సలు కెప్టెన్ అవ్వలేదు కదా. సో తనూజ ఏమనుకుందంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆల్రెడీ కెప్టెన్ అయిన వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు కాబట్టి భరణి గారు, తనూజ, అలాగే రితు మాత్రమే ఉన్నారు కాబట్టి భరణి గారు ఈ టాస్క్లో ఎలిమినేట్ అయిపోతే తనకి రితుకి మధ్య కాంపిటీషన్ పోతుంది అని చెప్పేసి కావాలని భరణి ట్రైన్లో ఎక్కింది. ఇప్పుడు కనుక తను ఈ లెఫ్ట్ సైడ్ నిఖిల్ దానిలో ఎక్కువ ఉంటే భరణి గారు సేవ్ అయ్యి ఉండేవారు. తనూజ ఇక్కడ తప్పు చేసింది.